ఏఆర్సీఎం. జేఆర్సీఎం. నా పేరు కనకమ్మ, మాది వైజాగ్. మనం వెజ్ బయట ఎలా వండుకోవాలనేది మాట్లాడుకుందాం. అందరికీ తెలుసు, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కాబట్టి మనం ఎవరో తెలిసిన పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెలియని వాళ్ళు కూడా చేసుకోవడానికి ట్రై చేస్తారు. మేము కూడాను ఆర్సీఎం లో ఏ ప్రోడక్ట్స్ వచ్చినా మాకు కూడా ముందు నుంచి తెలియదు కదా. ఆర్సీఎం లో వెజ్ బయట రాగానే తీసుకొచ్చి ఇది చాలా బాగుంది. రేటు కూడా అప్పుడు 130 రూపాయలు ఉండేది వెజ్ బైట్ మనకు ఆర్సీఎం లో నాకు తెలిసినప్పుడు. కానీ అప్పుడే తీసుకొని ఒకరోజు ఒకలాగా తయారు చేయడం మొదలు పెట్టాను. ముందు రోజు ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి కొంచెం వేపేసి చేశాను. ఆ రోజు కొంచెం మెత్తగా అంత టేస్ట్ అనిపించలేదు. అయితే ఇది ఇలా కాదు, మళ్ళీ మార్చాలని రెండో రోజు ఏం చేశాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మన ఆయిల్ బాగా మన ఆర్సీఎం ఆయిల్ మంచి కళాయిలో వేసి, అంటే కొంచెం కొన్ని కళాయిలు మాడుతూ ఉంటాయి, పాన్ లాంటి దానిలో మన ఆర్సీఎం ముందు వేసి బాగా ఆయిల్ మరగనిచ్చి అప్పుడే వెజ్ బయట ముక్కలు అలా వేస్తాను. అవి వేగుతూ ఉండగా చిన్న పసుపు, అంటే ముందు పసుపు వేస్తే కలర్ మారుతుంది ఆయిల్. ముక్కలు వేసిన తర్వాత మన ఆర్సీఎం పసుపు కూడా వేసాను. అవి అలా వేగిన తర్వాత ఏం చేస్తానంటే కొంచెం పచ్చిమిర్చి, కొద్ది ఉల్లిపాయలు, అలాగే 2 అల్లం ముక్కలు వేసేసి అవి కూడా అలా చిన్న సాల్ట్ వేసి చాలాసేపు కొంచెం చిమ్ములో తక్కువగా మంట పెట్టేసి మనం ఏదైనా పని చేసుకోవచ్చు. ఈ లోపేమో అలా వేగుతుంది వెజ్ బయట. వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, అదే ఉంటే ఇంట్లో ఉంటే కొంచెం దోసపప్పు, కొంచెం జీడిపప్పు, ఆ రెండు వేసి అల్లం వెల్లుల్లితో పాటు చిన్న మిక్సీలు వేసిస్తే చిన్న ముద్ద తయారవుతుంది. కొబ్బరికూర వేసుకోవచ్చు, అన్ని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అయితే ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి దాంతో పాటు చిన్న దోసపప్పు, కొంచెం జీడిపప్పు వేసి మిక్సీ వేసేసి అందులో చిన్న చింతపండు వేస్తాను నేను. అంటే సోయా వాసన వచ్చినట్టుగా ఉంది, మా టేస్ట్ అనిపించలేదు అని కొంతమంది అనుకుంటారు కదా, అందుకోసమని చిన్న చింతపండు వేసేసి మిక్సీ పట్టేసి అప్పుడు అది కూడా అలా వెజ్ బయట వేగిన తర్వాత వేసేస్తాను ముక్కలు. అప్పుడు టమాటా కూడా ఎక్కువ వేయవలసిన అవసరం ఉండదు, ఉప్పు కూడా సరిపోద్ది. 2 టమాటాలు కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ వెజ్ బయట వేగేటప్పుడు వేసేస్తాను. నేను ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీయను వెజ్ బయటని. వెజ్ బయట బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేయడం స్టార్ట్ చేసి ఒకే కళాయిలో చేసిస్తాను. మళ్ళా ఇంకో కళాయిలో నుంచి కంచంలో తీయడం, అదే ఆయిల్ ఇది ఆయిల్ అలాగే ఏమి ఉండదు. కొంచెం ఆయిల్ ఫ్రై చేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉండిపోయింది డబ్బాలు వేయవలసి వస్తుంది. అలా కాకుండా కూరకు సరిపోయిన ఆయిల్లోనే వెజ్ బయట చేసుకోవాలి మనం, సరిగ్గా సరిపోద్దు. ఒకవేళ వేగేటప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువ వచ్చినట్టు అనిపించింది అనుకోండి, కొంతమంది ఆయిల్ వేయరు, ఒకసారి అంత నాగేస్తారు, ఇంకా ఆయిల్ సరిపోతులే ఉన్న కూరలాగే ఒకళ్ళు ఎక్కువ ఆయిల్ వేయకూడదు అని ఆగిపోతారు. అప్పుడు కూడా టేస్ట్ తగ్గుతుంది, సోయా వాసన కొంచెం వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. నేనేం చేస్తానంటే వేగినప్పుడు ఆయిల్ కనిపించలేదు, కొంచెం వేగడం తక్కువ అయినట్టుగా ఉంది అన్నప్పుడు మళ్ళీ ఒక చిన్న గ్లాస్ తీసి ఆయిల్ వేసేస్తాను. అందులో వేసి కొంచెం అది వేగింది అన్నప్పుడు ఆయిల్ పచ్చివాసన పోయినప్పుడు మళ్ళీ కలపడం మొదలు పెడతాను. అది 50 మందికి వండునా అలాగే వండుతాను, 2 వండునా అలాగే వండుతాను, ఒక ప్యాకెట్ ఒకరికి వండినా సరే అలాగనే వండుతాను. నేను ఎప్పుడు వెజ్ బయటని వేపేసి పైకి తీసి నేను కర్రీ చేయలేదు వెజ్ బయట వచ్చిన దగ్గర నుంచి. అలాగే బీరకాయ వేసి ఒకసారి వండుతాను, దానిలోకి అయితే ఏ మసాలా వేయను. బీరకాయ ఒక 2 చిన్న బీరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వెజ్ బయట బీరకాయ కలిపి బాగా ఆయిల్ వేగిన వెంటనే 2 కలిపి చేసేస్తాను కళాయిలో. ఆ 2 చిన్న చిన్నగా వేగి కొంచెం బ్రౌన్ గా తయారైనప్పుడు చిన్న చిటికెడు పసుపు వేసేసి అది తయారయ్యాక మళ్ళా అల్లం వెల్లుల్లి టమాటా అన్ని వేసి మూత పెట్టేస్తాను. అంతే, కూర అలా తయారైపోద్ది, అది అలాగ అయిపోద్ది. మళ్ళీ ఇంకో పద్ధతిలో ఏం చేస్తాను, ఎక్కువ కూర కావాలా మరి అందరికి పెట్టాలంటే సరిపోదు అనుకున్నప్పుడు కొంచెం బంగాళదుంపలు, పావు బంగాళదుంపలు తీసుకొని అవి కూడా రౌండ్ గా ముక్కలు కట్ చేసి వెజ్ బయట ముక్కలు అవి కలిపి చేసేస్తాను. అంటే ఎక్కువగా ఒక 50 మందికి వండాలనుకోండి మనం, సరిపోదు అని అనుకున్నప్పుడు అప్పుడేమో బంగాళదుంప కలిపేసి వండుతాను. కనిపించదు బంగాళదుంప వండినట్టు, కానీ వెజ్ బయట ఏమవుతుందంటే ఆ కొంచెం జ్యూస్ లా తయారవుతుంది అనమాట. అది మెత్త మెత్తగా అలా కనిపించకుండా అయిపోద్ది బంగాళదుంప. ఏ దేశమో వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు, కానీ కూర బాగా తయారవుతుంది. ఎలా చేశారండి అని అంటారు, అలా చేస్తాను. ఒకసారి ఏం చేస్తానంటే మంచి ఈ టైంలో అయితే ములగాకులు చాలా బాగుంటాయి. నేతకు ములగాకులు తీసుకొని కాడలు లేకుండా ముందు కడిగేసి అన్ని కట్ చేసి ఒక కంచంలో పెట్టుకొని వెజ్ బయట బాగా వేగేటప్పుడు ములగాకులు కూడా నీరు లేకుండా చేసేసి అందులో వేసేస్తాను.
అవి ఇవి కలిపి వేగిపోద్ది. టేస్ట్ ఆ రోజు ఇంకొకలాగా వస్తుంది. అందులోనూ సేమే అల్లం వెల్లుల్లి, దోసపప్పు, జీడిపప్పు కొంచెం కొంచెం వేసి చేస్తాను. ఒక్కో రోజు ఆ 2 ఇంట్లో లేవనుకోండి, కొబ్బరికాయ ఏదైనా దేవుడు పెట్టుకుంది ఏదైనా ఇంట్లో ఉందనుకోండి, కొబ్బరికూర ఒక్క ముక్క ఎక్కువేస్తే కొంచెం తీపిగా ఉంటుంది కర్రీ. ఒక్క ముక్క కొబ్బరికూర కట్ చేసి అందులో అల్లం వెల్లుల్లి వేసేసి చిన్న చింతపండేసి కొంచెం మిక్సీ కసిపిచ్చి అంటే గాఢగాఢలుగా మిక్సీ పట్టి అది కూడానే వేసిస్తాను. ఆ రోజు ఒకలాగా ఉంటది. అంటే ఈ రోజు ఇంకా చాలా బాగుండారండి అంటారు. అంటే రకరకాలుగా ఒకే వెజ్ ని అన్ని రకాల కలిపేసి వండుతాను. ఒకరోజు మంచి నేత వంకాయలు ఉన్నాయనుకోండి, వంకాయ వేసి వండుతాను. ఆ రోజు ఇంకా బాగా వస్తుంది. అంటే వండేసరికి నలుగురు వచ్చారనుకోండి, వాళ్ళందరికీ పెట్టాలనుకుంటే సరిపోదు అనుకోకుండా వెజ్ వెజ్ తిన్నామని వాళ్ళకుంటది. మనమే వచ్చిన వాళ్ళకి అందరికీ పెట్టామనిపిస్తుంది. అలా కలిపేసి ఉంటాను. అది చూస్తేనే చేస్తాను. అలా ప్రోటీన్స్ కూడా అంతే. అంటే ఏది వండినా మనం వండేటప్పుడు ఈ రోజు బాగా చెయ్యాలి. ఎవరికైనా పెడితే ఈ వెజ్ పెట్టి మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్లాలంటే మనం ఎలా చేయాలండి? మనం కరెక్ట్ గా చేసినప్పటి నుంచి తయారైపోయే వరకు కొంచెం మనసు పెట్టాలి అంతే. మనం చేసే పని అదే. ఈ వెజ్ పెట్టి నేను వండలేనండి, ఇది వండినా టేస్ట్ గా అనిపించదని మనసులో అనుకున్నాం అనుకోండి, ఆ రోజు ఎన్ని పాలు వేసినా ఏ బంగారం వేసినా ఆ రోజు ఏ కర్రీ కాదు, మన ఇంట్లో కూడా టేస్ట్ రాదు. అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే వెజ్ వేయటం కట్ చేసి ఇలా ముక్క దగ్గర పెట్టుకొని చూసారనుకోండి, కొంచెం సోయా వాసన వస్తుంది డైరెక్ట్ గా చేతితో పెట్టేసుకుంటుంది జిగర్లాగా అనిపించి. అది చూసి అమ్మ స్మెల్ ఎలా ఉందని తిందాం మానేస్తారు, ఇంకా అలా వండుకోవడం కూడా రాదు. అది ఎప్పుడు చేయకూడదు. ముక్కలు నీట్ గా కట్ చేసేసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టించుకొని శుభ్రంగా సబ్బు పెట్టి చేతులు కడిగేసుకొని ఇంక చెయ్యి పెట్టకుండా ఒక స్పూన్ ఏదైనా పెట్టుకొని దాంతోనే కళాయిలో వేయడం కలపడం అన్ని చెయ్యి పెట్టకుండా చెయ్యాలి. అసలు చెయ్యే పెట్టకూడదు. మళ్ళీ ఆ చేయితో మనం చూసుకొని తినకూడదు. అప్పుడు ఎవరైనా తినండి, కొన్ని ఇన్ని రోజులు ఎలా తిన్నారో ఇప్పుడు ఎలా తింటే బాగుందో వెజ్ బైట్ అనేది మీకు తెలుస్తుంది. మేము ఇన్ని లక్షల వెజ్ బైట్ అమ్ముతున్నాం అంటే దానికి కారణం కూడా అదే. చాలా మంది మీరు వండుతూ చాలా బాగుంటదండి అంటారు. నేను వండింది కూడా అదే పద్ధతి. వాళ్ళు వండేటప్పుడు అలా అనుకోరు, అంతే, ఇంకేమీ లేదు. మీరు వండినట్టు మేము వండలేమండి, మీరు వండినట్టు మేము వండలేమంటే అది ఆర్సెం ఆయిల్ పంపుతాను. ఆర్సెం పసుపు, ఆర్సెం గరం మసాలా, ఆర్సెం ఆయిల్ అందరూ ఒక స్పూన్ వేస్తే నేను 4 స్పూన్లు వేస్తాను. అదొక్కటే టేస్ట్. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా మొన్న ఒక ఇంట్లో వండడానికి వెళ్ళాను అన్నాను కదా, వాళ్ళ ఇంట్లో 15 లీటర్ల ఆయిల్ ఉంది. ఆవిడ అంటది, మేడం ఇదంతా వేసేయాలా అని అడుగుతున్నాను. మరి వేసేయాలి కదండి, ఆయిల్ వేస్తే బాగుంది లేదు మీకు ఎలాగుందో తెలుస్తుంది. ఆ గిన్నెలో తీసిన ఆయిల్ కళాయిలో పోసేయండి అంతా ఆవిడ. ఇంకా ఆయిల్ వేయాలా అని కొంచెం నా మొహంగా చూసారు. చూసినా సరే కానీ నేను ఒప్పుకోలేదు. చూడండి ఆయిల్ ఎలా ఉందని అందరు చూపించిన తర్వాత ఆ గిన్నెతో ఆయిల్ కళాయిలో వేయించుతాను. వేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే ఉడికిపోయింది, చాలా బాగా వచ్చిందండి అన్నాను. మీరు కూడా ఇంతేనండి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ వెజ్ బైట్ చేసుకున్నప్పుడు ఇంకేం లేదంటే మా ఆవిడ చూసింది కదండి, కొంచెం మాకు చాలా చేస్తుంది. మేము చికెన్ మటన్ తినము, మేమేమో మెడిటేషన్ చేస్తామండి, బాగా అలవాటు చేశారని అలా ఆయన ఎంతో సందడిపడిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరు తినరంట, వాళ్ళకి అటువంటిది ఏమి దొరకదు. బయట ఏదో తింటారు, పన్నీర్ కర్రీ కూరగాయలు అన్ని తింటారు, కానీ ఇది వింతగా ఉంటది కదా వెజ్ బైట్. చాలా బాగుందండి అన్నారు. ఆయనే కాదు, నాన్ వెజ్ తినే వాళ్ళు అవనియండి, ఎన్ని వెరైటీలు తిన్నోళ్ళైనా మన వెజ్ బయట బాగా చేసినప్పుడు వాళ్ళు వేడి వేడిది కొంచెం తింటే ఇంకా ఆ టేస్ట్ వాళ్ళు ఎప్పటికీ తినలేరు. అంత బాగుంటది. గొప్పతనం కాదు, మన ప్రోడక్టే అటువంటిది కాదు, మనం మనసు పెట్టి చెయ్యాలి. ఇంతే, దీనికి ఏం అవసరం లేదు. చాలా సార్లు ఒకసారి బాగా వచ్చినట్టు ఒకసారి బాగాలేనప్పుడు ఉన్నప్పుడు అయితే ఏదో తేడా కొట్టింది నాకు మనసులో ఏదో ఉంది, ఏదో చూసి ఏదో ఆలోచనలో పడిపోయి ఉందామని అనిపించి చాలా సార్లు మార్పు చేశాను నేను కూడా. ఇంకా అక్కడి నుంచి వచ్చేసింది ఎలా చేయాలని. ఇంకా అందరూ చేయడం మొదలు పెట్టారు. మన వైజాగే కాదు ఎక్కడైనా సరే వెజ్ పెట్టుకొని ఎంత ఖర్చు అని ఎవరు అనరు. ఏ ఫంక్షన్ అయినా సరే పెడుతున్నాను. ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. డబ్బవరం నాయుడు సార్ అయితే మరి ఇంక చాలా పెడతారు కాబట్టి ఇంకా ఆయనకి చెప్పక్కర్లేదు. అంటే అంతే అమ్మ, మన అందరం చేసేది ఒకే పద్ధతి. మన ఆచరణలో ఏమున్నాయో అవి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ప్రోటీన్స్ కూర అవనియండి, వెజ్ బైట్ అవనియండి, మనం చేసుకునేది వామన్నం అవనియండి, మీరు ఇంట్లో చేసుకుంటారు వామన్నం అవన్నీ, కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటది. మన ఆయిల్ ఎక్కువ వేసి బాగా మరగనిచ్చి ఏం వేయక నేను ఉప్పు వామ్ వేసి కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి వామ్ అన్నం తాలింపు పెడితే అసలు ఎప్పటికీ అది గుర్తుండిపోద్ది, అలా ఉంటది. ఈ ఆయిల్ గొప్పతనం ఏంటో కానీ అంత బాగా వస్తుంది అనమాట. మన ఎవరి చేతిలో ఏం లేదు, మనసు పెట్టి చేయడం, కొంచెం ఆయిల్ ఎక్కువ వేయడం చేయాల్సి సార్.